తెలుపుకుంటున్నాను. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో మరి జగనన్న పరిపాలనలో ఎక్కడా పార్టీలు చూడకుండా, ఎక్కడా రాజకీయాలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించాం. అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా మరి మంచి చేసామని చెప్పినప్పటికీ కూడా మరి రేపు మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోకి సంబంధించి ఆకర్షితులై మరి అందరూ కూడా వారికి మరి తీర్పుని ఇవ్వడం జరిగింది అనుకూలంగా. దాంతోపాటు ముఖ్యంగా నర్సీపట్నంలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోతో పాటు ముఖ్యంగా అయ్యన్న పాత్రి గారు ప్రతి ప్రచారంలో కూడా మాట అన్నారు. ఏమన్నారంటే నాకు 67 సంవత్సరాలు వచ్చాయి, ఇదే చివరి అవకాశం, మళ్ళీ రాజకీయాలకు రాను, మళ్ళీ రాజకీయాలు పోటీ చేయను అని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి మీటింగ్లో చెప్పినప్పటికీ కూడా చెప్పినారు. దానికి ప్రజలందరూ కూడా చాలామంది స్వానుభూతితో ఇదే చివరి అవకాశం కదా, చివరి ఎన్నికలు అంటున్నారు, మళ్ళీ పోటీ చేస్తున్నారు కదా, అయ్యన్న పాత్రి గారు ఒకసారి వేద్దాం అని చెప్పి కొంతమంది చాలామంది స్వానుభూతి పరులు కూడా మరి వేసి ఈరోజు వారిని ఇక్కడ గెలిపించడం జరిగింది. అయినప్పటికీ కూడా నర్సీపట్నం విశాఖపట్నం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల్లో మరి నర్సీపట్నంలోనే అతి తక్కువ 24,000 ఓట్లతో మేము మరి ఓడిపోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా మాకు 75,000 మంది పైగా మరి ఓట్లు వేయడం జరిగింది. వారందరికీ కూడా మీ ద్వారా వారందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలుపుకుంటూ మరి నాకు సపోర్ట్ చేసినందుకు, అందులో చాలామంది అధికారులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ కూడా తెలుపుకుంటున్నాను. అయితే ముఖ్యంగా చూస్తే ఈరోజు నర్సీపట్నం సంబంధించి మరి అయ్యన్న పాత్రి గారికి మరి స్పీకర్ పదవి వస్తుందని చెప్పి కూడా పేపర్లో చూసాం. నిజంగా మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే అంత ఉన్నతమైన స్థానం మరి ఇస్తున్నందుకు, ముఖ్యంగా నర్సీపట్నానికి ఇస్తున్నందుకు మరి అయ్యన్న పాత్రి గారికి మరి మీ ద్వారా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా నిన్న చూస్తే అయ్యన్న పాత్రి గారు ఆరిలోవ గోల్కొండకి సంబంధించి ఆరిలోవ రోడ్డుకి వెళ్ళడం జరిగింది. దాని మీద గతంలో కూడా మేము చెప్పాం. ఆ రోడ్డు విషయంలో మరొకసారి మీ ద్వారా మళ్ళీ నియోజకవర్గ ప్రజలు కూడా తెలియాలనే ఉద్దేశం మీద మరి ఈ సమావేశం ఏర్పాటు చేసాం. అయితే నిన్న ఆరిలోవ రోడ్డుకి వెళ్ళినప్పుడు అయ్యన్న పాత్రి గారు ఏమన్నారంటే 26 కోట్ల రూపాయలు ఆయనే తెచ్చానని చెప్పి గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. గతంలో కూడా మేము చెప్పాం దాని గురించి. ఏంటంటే 27/6/2017 అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 12 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశారు. అయ్యన్న పాత్రి గారు చేశారు 10 కిలోమీటర్ల రోడ్ని. అయితే దాన్ని 1 సంవత్సరం 4 నెలల తర్వాత 3/10/2018 టెండర్ అయింది. అంటే శాంక్షన్ అయిన తర్వాత సంవత్సరం 4 నెలల తర్వాత టెండర్ అయింది. అది 4/1/2019 అగ్రిమెంట్ కూడా అయింది ఆ రోడ్డుకి సంబంధించి 10 కిలోమీటర్ల రోడ్డు. మరి జగనన్న ప్రభుత్వంలో 2019 తర్వాత ఆ కార్యక్రమం చేసాం. సుమారుగా 6.6 కిలోమీటర్లు, ఏదైతే 10 కిలోమీటర్లు శాంక్షన్ చేశారో దానికి 6.6 కిలోమీటర్లు జగనన్న ప్రభుత్వంలో మేము పూర్తి చేయడం జరిగింది ఆ రోడ్డుని. మిగతా 3.4 కిలోమీటర్ల రోడ్ ఏంటంటే ఆరిలో ఫారెస్ట్లో ఉంది కనుక, రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది కనుక అటవీ అనుమతి లేకపోవడం వల్ల పని చేయలేదు. ఏదైతే 6 కోట్ల రూపాయలతో మేము చేసామో 6 కోట్ల రూపాయలు కూడా 2027 కూడా ఆ రోడ్డు చేశారు. ఆ 10 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో పని చేశారు. జగనన్న ప్రభుత్వంలో బిల్లు ఇచ్చాం 6 కోట్ల రూపాయలు. ఆ తర్వాత ఏదైతే 3.4 కిలోమీటర్లు అటవీ అనుమతులు రాకపోవడం వల్ల ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో మేము వైదొలుగుతున్నట్టుగా ఒక రిటర్న్గా రాసి కూడా ఆయన వెళ్ళిపోయాడు ఆ కాంట్రాక్టర్. అలాగనే ఇంకోటి సుమారుగా 9/3/2019 13 కోట్ల రూపాయలతో అదే రోడ్డుకి 13 కిలోమీటర్ల రోడ్డుని తెలుగుదేశం పార్టీ హయాంలో జీవో వచ్చింది. అంటే ఎప్పుడంటే ఒక నెలలో 2019 ఎన్నికలు జరగబోతున్నాయి కనుక, అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి, ఒక నెల రోజుల ముందు ఈ జీవో తేవడం జరిగింది అయ్యన్న పాత్రి గారు. టెండర్ కూడా ఎప్పుడైందండి 3/1/2020 టెండర్ని జగనన్న ప్రభుత్వంలో పిలిచాం. ఆ టెండర్ని మేము అగ్రిమెంట్ కూడా 29/4/20 అగ్రిమెంట్ కూడా అయింది జగనన్న ప్రభుత్వంలో. ఈ 13 కోట్లకు సంబంధించి పని అంతా కూడా జగనన్న ప్రభుత్వంలో జరిగినాయి, బిల్స్ కూడా అయినాయి. అంటే 13 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం. గతంలో 6 కోట్ల రూపాయలు అంటే మొత్తం 19 కోట్ల రూపాయలు. ఆయన శాంక్షన్ చేసిన 26 కోట్ల రూపాయల్లో 19 కోట్ల రూపాయలు మా ప్రభుత్వంలోనే, జగనన్న ప్రభుత్వంలో చేయడమే కాకుండా మా ప్రభుత్వంలో బిల్లులు కూడా ఇచ్చాం మేమందరం కూడా. అంటే మిగతా 3.4 కిలోమీటర్లు ఫారెస్ట్ అనుమతులు లేకపోవడం వల్ల దాన్ని ఏం చేసామంటే మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. అనుమతులు ఏంటంటే గతంలో అయ్యన్న పాత్రి గారు మినిస్టర్గా ఉన్నప్పటికీ కూడా అనుమతులు తేలేని పరిస్థితి. కానీ మేము వచ్చిన తర్వాత మరి జగనన్న ప్రభుత్వంలో 11/4/2022 సంవత్సరంలో పర్యావరణం అడవులు మంత్రిత్వ శాఖ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు అనుమతులు ఇవ్వడం జరిగింది. అంటే మేము అనుమతులు తెచ్చాం. అంటే ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఏం చెప్పేది ఏంటంటే
అయినపాత్రుడు గతంలో మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అనుమతులు తేలేపోయారు. కానీ మేము ఈ అనుమతులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు కూడా తేవడం జరిగిన సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అనుమతులు వచ్చిన తర్వాత ఆ 3.4 కిలోమీటర్లు కూడా మరి రోడ్డు వేయడం జరిగింది. మరి అంత బ్రహ్మాండంగా రోడ్డు వేస్తుంటే ప్రజలందరూ కూడా సంతోషిస్తుంటే ఎంతో ఎప్పుడో జరగాల కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు బాగా వేశారని చెప్పి ఆ ప్రజలందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా మరి అనుకుంటుంటే మరి నిన్న వెళ్ళి అయినపాత్రుడు వెళ్ళి అంటారు కలవట్లు లేవు, ఇక్కడ కలవట్లు లేకుండా ఎలా చేస్తారంటారు. ఒకటే మీ ద్వారా తెలియపరచాలి. గతంలో అయినపాత్రుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు తాళపాల రోడ్డు వేసినప్పుడు రోడ్డు వేసారు ముందు, తర్వాత కలవట్లు కట్టారు. ఆ విషయం అయినపాత్రుడు గారు మర్చిపోయారన్న సంగతి మరి తెలుసుకోవాలి. ఏదైనప్పటికీ కూడా మరి నర్సీపట్నం సంబంధించి గోలుగొండ మండలంలో మరి నర్సీపట్నం నుంచి కేడీపట్నం వరకు కూడా ఆ రోడ్డు వేసిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అలాగే అక్కడి నుంచి మళ్ళీ మన మెయిన్ రోడ్డుకి వచ్చారు. నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి మెయిన్ రోడ్డు కూడా రావడం జరిగింది. మరి అక్కడ కూడా విమర్శలు చేశారు, చాలా విమర్శలు చేశారు. దాన్ని కూడా మేము మెయిన్ రోడ్డుకి సంబంధించి 10,60,00,000 మంజూరు చేసాం. ఇప్పటికే అభివృద్ధి సెంటర్ నుంచి ఆర్డీఓస్ వరకు కూడా కొంతవరకు కూడా చేసాం. 100 అడుగుల రోడ్డుని చేసాం. మేము కూడా ముందటి నుంచి ఏమంటున్నామంటే ఇది ఒక అందరికీ తెలియాలనే ఉద్దేశం మీద ఒక దాన్ని శాంపుల్గా ఒక చూపించి తర్వాత ఎవరైతే ఈ భవన యజమానులు ఉన్నారో అందరూ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయాలని చెప్పి ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నాం. ఆ విధంగానే జరిగేది. అయితే మరి ప్రభుత్వం మారిన తర్వాత అంతవరకు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దానికి సంబంధించి ఏదైతే ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి సుమారుగా 32 కోట్ల రూపాయలు మరి దాని మీద చేయాలని చెప్పి కూడా ఒక ఆర్డర్ కూడా మరి గవర్నమెంట్ నుంచి కూడా ఒక మెమో కూడా చేశారు. దాని మీదే కసరత్తు ల్యాండ్ ఎక్విజిషన్ మీద కసరత్తు కూడా జరుగుతున్న సంగతి చేస్తున్నాం. దానిపై కూడా మరి విమర్శలు చేస్తారు అయినపాత్రుడు గారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కనుక మేము స్టార్ట్ చేసాం, సుమారుగా 10,60,00,000 శాంక్షన్ చేసాం. దాన్ని మీరు పూర్తి చేయండి, పూర్తి చేసి అందరూ సంతోషిస్తారు. మీరు ఎన్ని అడుగులు చేస్తారా లేకపోతే చెయ్యరా అనేది మీ ఉద్దేశం కనుక చేస్తే, ఎందుకంటే కొన్ని వేల మంది ప్రయాణం చేస్తారు కనుక ఆ ఏరియాలో చేస్తే మంచిదని మా ఉద్దేశం. మీరు చేస్తారా లేదనేది మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా మరి తెలియపరచడం జరుగుతుంది. అలాగనే వెంకటేశ్వర టెంపుల్ దగ్గర నుంచి పెదబడ్డేపల్లి వరకు కూడా మరి 6 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి అది కూడా సుమారుగా 1 కిలోమీటర్లు తార్ రోడ్డు మేము వేయడం జరిగింది. మరి మిగతాది కూడా మరి మీరు వేస్తే బాగుంటుంది, ఇంకొక 6 కిలోమీటర్లు ఎంత ఉంది, అది కూడా వేసినట్లయితే మరి సంతోషిస్తామని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అలాగే మెడికల్ కాలేజ్ కూడా మేము మరి తెచ్చాం, ఒక ఫ్లోర్ అప్పటికే అయింది. అది కూడా మీరు కంప్లీట్ చేస్తే అది కూడా మీకు పేరు వస్తుందని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఒక్కసారి నిన్న చూస్తే అయినపాత్రుడు గారు రోడ్డు మీద నడి రోడ్డు మీద అధికారులందరినీ కూడా ఏ విధంగా అందరం చూసాం. ఒక జిల్లా స్థాయి అధికారులు ఎస్సీ గారు కానీ ఈఈ గారు, డిఈలు, మున్సిపల్ కమిషనర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద నడి రోడ్డు మీద నిలబెట్టి ఇష్టం వచ్చిన బూతులు అన్నీ కూడా మన సోషల్ మీడియాలో చూసాం. ఎందుకంటే వాళ్ళకి తిట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బ్రహ్మాండంగా రోడ్లు వేశారు. వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే ఒకవేళ నాణ్యత లేకపోతే అది ఎంక్వైరీ చేసి లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ ఒక నడి రోడ్డు మీద పాపం అందరూ ఉన్నతమైన స్థానాలు ఉన్నారు, ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు, అధికారులు ఉన్నారు కనుక వాళ్ళ ఫ్యామిలీస్ అయ్యి చూసుకుంటారు, వాళ్ళు ఎంత బాధపడతారో కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పి మరి మీ అందరికీ కూడా తెలియపరిచి ఇలాంటి అధికారులని మరి మీరు మరి దూషించడం తప్పని చెప్పి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది. మరి ఇంకోటి అంటాడు అయినపాత్రుడు అంటాడు నిన్న వీరందరి గురించి మాట్లాడుతూ మరి ఎమ్మెల్యేకి ఏం చేసి గాలికి వచ్చాడని చెప్పి అన్నాడు. నిజమే, నేను 2019లో గాలికి వచ్చాను, అయినపాత్రుడు గారు 1983లో వచ్చారు గాలికి. అంటే ఇలాగ వస్తూ ఉంటాం. మరి రేపు మళ్ళీ 2029లో కూడా మళ్ళీ గాలికి వచ్చేస్తాం సంగతి మీ ద్వారా అయినపాత్రుడు గారు తెలియపరచడం జరుగుతుంది. ఇంకో విషయం చెప్పాలంటే ఈరోజు నర్సీపట్నంలో 2004లో టీడీపీ వచ్చింది, 2009లో టీడీపీ పోయింది, మళ్ళీ 2018లో టీడీపీ వచ్చింది, మళ్ళీ 2019లో టీడీపీ పోయింది, మళ్ళీ 2024లో టీడీపీ వచ్చింది, 2029లో టీడీపీ పోతున్న సంగతి మరి తెలుసుకోవాలని చెప్పి సత్యం అని చెప్పి మీ అందరికి కూడా తెలియపరచడం జరుగుతుంది. మళ్ళొకసారి అయినపాత్రుడు గారు చెప్తున్నాను, మీ మేనిఫెస్టో ద్వారా మంచి జరుగుతున్న ఉద్దేశం మీద ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గెలిపించారు. దాంతోపాటు మీరు చివరి ఎన్నికల్లో మళ్ళీ నేను పోటీ చేయను, ఇదే అవకాశం ఇవ్వండి చెప్పి సానుభూతితో కూడా మరి ప్రజలు గెలిపించారు. ఏదైతే నమ్మకంతో గెలిపించారో మిమ్మల్ని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి ఏదైతే మీరు మేనిఫెస్టో ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి సూపర్ 6 అనేది మరి పెట్టడం జరిగింది. వాటి గురించి కూడా సూపర్ 6 గురించి ఒకసారి మేము మాట్లాడితే మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా మరి ఓట్లేసి గెలిపించారు కనుక ఒక్కసారి ఆ సూపర్ 6 పథకాల గురించి ఒకసారి మన నర్సీపట్నం నియోజకవర్గాలందరూ కూడా తెలియాలి కనుక ఫస్ట్ ఏంటంటే యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది. నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పి మరి ప్రామిస్ చేయడం జరిగింది. అందులో భాగంగా మరి గౌరవ మరి ఏదైతే మరి అయినపాత్రుడు గారు కోరుతున్నాను, మరి నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా మరి 10,000 మంది పైగా నిరుద్యోగులు ఉన్నారండి.
వారందరికీ కూడా మరి 3,000 ఉద్యోగాలు ఇస్తారా లేకపోతే 3,000 ఇస్తారా త్వరలో ఇస్తే వారందరూ సంతోషపడతారు. వారితో పాటు మేము కూడా సంతోషపడతాం కనుక మరి సుమారుగా 10,000 మందికి కూడా మీరు త్వరలో ఆ 3,000 ఇచ్చే కార్యక్రమం చేయాల్సిందిగా మరి మీ ద్వారా అయినపతి గారిని కోరడం జరుగుతుంది. అలాగే రెండోది, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం అండి. గతంలో మరి సుమారుగా మరి చూస్తే ఇప్పుడు 15,000 మంది చూస్తే ప్రతి ఇంట్లో కూడా స్కూల్ విద్యార్థులు అయితే అంటే 1 నుంచి 10th వరకు స్కూల్ విద్యార్థికి ఇస్తే సుమారుగా 34,000 పైగా ఉన్నారు. వారందరూ కూడా 15,000 ఇచ్చి నిజంగా ఇస్తే చాలా ఆనందపడతారండి. వాళ్ళు కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. అమ్మఒడి జగనన్న అమ్మఒడిలో మాకు ఒకటే ఇచ్చారు, ఇప్పుడు 2 3 ఇస్తున్నారు కనుక మరి అయినపతి గారికి ఓటేయాలని చెప్పి చాలామంది ఓట్లు వేశారు. మరి వాళ్ళందరికీ కూడా సుమారుగా 34,000 పైగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా 15,000 ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి మరి అయినపతి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. దీంతోపాటు మేము గతంలో జగనన్న అమ్మఒడి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిస్థితి మరి నాకు తెలియదు, మరి కనిపిస్తున్నట్టు మా స్కూల్కి వెళ్ళి పిల్లలు అన్నారు కనుక ఇంటర్మీడియట్కి ఇస్తారో లేదో తెలియదు. ఒకవేళ ఇంటర్మీడియట్కి కానీ ఇవ్వకపోతే సుమారుగా గతంలో మేము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సుమారుగా 5,800 మందికి మేము ఇచ్చాం అమ్మఒడి. ఒకవేళ వాళ్ళకి ఇస్తే మంచిది, లేని పక్షంలో మరి వాళ్ళందరూ 5,800 మంది నష్టపోతారన్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అలాగే మూడోది, ప్రతి రైతుకు కూడా ఏటా 20,000 ఆర్థిక సహాయం అన్నారు. మరి సుమారుగా గత మన జగనన్న ప్రభుత్వంలో మన నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 47,000 మంది పైగా మరి వీళ్ళందరూ రైతులు ఉన్నారు కనుక వారందరికీ కూడా మరి 20,000 ఇస్తారని చెప్పి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి వారు కూడా వెంటనే మీరు 20,000 ఇచ్చే కార్యక్రమం మన నర్సీపట్నం నియోజకవర్గంలో 40,000 మందికి కూడా మరి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి వారిని కోరడం జరుగుతుంది. అలాగే నాలుగోది, ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు ఇస్తున్నారు. అంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలకు ఉన్న ప్రతి మహిళకి కూడా 1,500 ఇస్తున్నారు. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో 19 సంవత్సరాలు అంటే 59 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు సుమారుగా 90,000 మంది ఉన్నారు. ఈ 90,000 మంది కూడా వెయిట్ చూస్తారండి. అయినపతి గారు మీరు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు చేస్తారా, ఎప్పుడు 1,500 నెలకి ఇస్తారని చెప్పి 90,000 మంది వెయిట్ చేస్తున్నారు. త్వరలో వారందరూ కూడా ఇచ్చే ఏర్పాటు చేయాల్సిందిగా మరి మీ ద్వారా కోరుతున్నాను. అలాగే ఐదోది, ప్రతి ఇంటికి కూడా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారని చెప్పి కూడా మరి ప్రామిస్ చేయడం జరిగింది. ఇదే నర్సీపట్నం నిధుల్లో సుమారుగా 85,000 పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. వారందరూ కూడా మరి ఎప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారని చెప్పి వెయిట్ చేస్తారని త్వరలో వారికి కూడా ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సిందిగా మరి మీ ద్వారా అయినపతి గారిని కోరడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చూస్తే ఆరోది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. మరి నిజంగా చాలా సంతోషం. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 1,00,000 పైగా మహిళలు అందరూ ఉన్నారు కనుక వారందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి ఎప్పుడు బస్సులు వేస్తారా, ఎప్పుడు బస్సులో వెళ్దామని చెప్పి చాలామంది మరి వెయిట్ చేస్తారు కనుక దయచేసి ఆ బస్సులు త్వరలో వేయాల్సిందిగా మరి మీ ద్వారా మరి అందరినీ కూడా కోరడం జరుగుతుంది. అలాగే మెగా డిఎస్సీ అని చెప్పి మరి పెట్టడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. నర్సీపట్నం నిధుల్లో సుమారుగా దానికి క్వాలిఫై అయిన 5,000 పైగా ఉన్నారు ఎగ్జామ్కి. వాళ్ళందరికీ వస్తే చాలా సంతోషిస్తాం. అయితే ఒక్క విషయం మీకు చెప్పాలి ఏంటంటే, మన మెగా డిఎస్సీ ఫిబ్రవరిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 6,000 పోస్టులు అని చెప్పి రిలీజ్ చేస్తే అప్పుడు ఫిబ్రవరిలో అంటే మన ఫిబ్రవరిలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు. ఈనాడులో వచ్చిందంటే గుంటూరు జిల్లా పల్నాడు నుంచి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే, మరి ఇది మెగా కాదు, ఇది దగా డిఎస్సీ జగన్మోహన్ గారు పెట్టారు, 6,000 పోస్టులు తీశారు. మరి ఇక్కడ చూస్తే సుమారుగా 50,892 పోస్టుల రాష్ట్రంలో ఖాళీగా ఉంటే కేవలం 6,100 పోస్టులు పిలుస్తాడా, నిరుద్యోగులను మరి మోసం చేస్తారని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిబ్రవరిలో 50,000 పైగా పోస్టులు ఇక్కడ ఉన్నాయని చెప్పి వాళ్ళే చెప్పడం జరిగింది. మరి ఈరోజు చూస్తే 16,000 పోస్టులు మరి పిలిచారు. మిగతా పోస్టులన్నీ కూడా పిలవాలని చెప్పి మరి అయినపతి గారిని కోరుతాను. ముఖ్యంగా మన నర్సీపట్నంలో సుమారుగా మరి 5,000 పైగా మరి అందరూ అర్హులు ఉన్నారు కనుక వారందరూ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కనుక దయచేసి వారిని కూడా మరి పిలవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా ఇంకోటి కూడా చెప్పారు వాళ్ళు, ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తామని చెప్పి అన్నారు. మరి ఇప్పటివరకు కూడా పెన్షన్లు 60 సంవత్సరాల నుంచి పెన్షన్ ఇస్తాం, సుమారుగా 40,000 మందికి ఇచ్చాం. మరి ఇప్పుడు అదనంగా ఎవరైతే 50 సంవత్సరాల నుంచి 59 వరకు ఉన్నారో సుమారు 21,000 మంది ఉన్నారు నర్సీపట్నం నియోజకవర్గంలో. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి 21,000 మంది ఉన్నారు కనుక వాళ్ళు కూడా 4,000 రూపాయలు తొందరగా మరి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అయినపతి గారిని కోరుతున్నారు. వారు కూడా వెయిట్ చేస్తున్నారు సార్. అలాగే ముఖ్యంగా వాలంటీర్లు కూడా మరి 10,000 జీతం ఇస్తున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 1,600 మంది వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళని కూడా మరి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు గౌరవవేతనం ఇవ్వాల్సిందిగా మరి మీ ద్వారా కోరడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చేస్తే ఈరోజు సామాజిక పెన్షన్ కూడా పెంచారు. నిజంగా సంతోషం. 4,000 రూపాయలు ఇచ్చారు.
సుమారుగా 40,000 మంది పైగా ఉన్నారు. అలాగే అందులో ముఖ్యంగా దివ్యాంగులకు మరి 3,000 నుంచి 6,000 కూడా పెంచిన సంగతి చూస్తున్నాం. వాళ్ళు కూడా పెన్షన్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఆటో కార్మికులకు చూస్తే మరి 15,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అలాగే ఆటో కార్మికులు కూడా కొన్ని వేల మంది మరి నర్సీపట్నం నిధులు ఉన్నారు కనుక వారందరికీ కూడా మరి తొందరగా ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ మరి ఏదేమిటి కూడా మరి 5 కోరుతున్నా మీరు ఇచ్చే హామీలందరూ కూడా మరి నర్సీపట్నం నిధులు ప్రజలందరూ కూడా అందించాలి. ప్రజలందరూ చూస్తున్నారు. ఎందుకంటే మీ మేనిఫెస్టోని ఆకర్షించి మరి 5 వస్తే మనకు మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇచ్చిన సూపర్ 6 పథకాల మీద అందరూ కొన్ని వేలాది మందిగా మనం చూస్తారు కనుక దయచేసి ఆ కార్యక్రమాలను కానీ త్వరలో చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ లేని పక్షంలో మేము ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ మరి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ మరి రాబోయే రోజుల్లో మళ్ళీ మా పార్టీకి సంబంధించి పార్టీ నాయకులతో కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని మరి ప్రజల తరపున ఏ విధంగా కార్యక్రమాలు చేయాలని దాని మీద మేము చేస్తామని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్. నమస్కారం.